హలో నమస్తే అండి, వెల్కమ్ టు తెలంగాణ కార్స్. నా పేరు క్రాంతి. మా ఆఫీస్ వచ్చి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే హైవేలో యాదాద్రి పక్కన ఉన్న ఆలేరులో అయితే మా ఆఫీస్ ఉందండి. ఈ రోజు ఇంకో కార్తో నేను మీ ముందుకు రావడం జరిగింది. ఈ కార్ వచ్చి షిఫ్ట్ డిజైర్ VDI 2015 మోడల్ బండి అండి. బండి చాలా అంటే చాలా బాగుంది. రీడింగ్ వచ్చి 1,80,000 తిరిగింది. కస్టమర్ వెహికల్ అండి. నంబర్ కూడా చూసుకోవచ్చు, 4546 ఫ్యాన్సీ నెంబర్ ఉంది. సిల్ టైర్లు ఉన్నాయి, పవర్ విండోస్ ఉంది, సెంట్రల్ లాకింగ్ ఉంది, రిమోట్ కంట్రోల్ ఉంది. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. సీట్లు కూడా కొత్తగా ఉన్నాయి. ఫుల్ మ్యాటింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. బండి నాన్ యాక్సిడెంటెడ్ వెహికల్, ఎక్కడ కూడా ఏ పార్ట్ కూడా మారలేదు. నాన్ యాక్సిడెంటెడ్ వెహికల్ కాబట్టి పెయింట్ కూడా ఎక్కడ రిమూవ్ కాలేదు. ఒరిజినల్ పెయింట్ తో ఉంది. ఒరిజినల్ బండి ఉంది. కస్టమర్ సింగిల్ ఓనర్ పైన ఉంది బండి, ఇంకా సెకండ్ ఓనర్ కు మారలేదు. సింగిల్ కి మాత్రమే ఉంది. బండి చాలా అంటే చాలా బాగుంది. బండి మొత్తం చూపిస్తాను, చూసుకోండి. బండి నెంబర్ చూసుకోవచ్చు, ఫ్యాన్సీ నెంబర్ TS08EJ4546. ఇక్కడ పెయింట్ రిమూవ్ అయింది. మామూలుగా చిన్నగా డెంట్ లాగా పడి ఎగిరిపోయింది అంతే. ఈ పెయింట్ మటుకు ఒరిజినల్ పెయింటే ఉంది. ఫ్రంట్ సైడ్ ఇది ఇంజన్ చూపిస్తున్నాను. ఆప్రాన్స్ చూసుకోవచ్చు. ఇంజన్ కొంచెం డస్ట్ పట్టింది. కస్టమర్ దగ్గర ఎట్లా ఉందో అట్నే వీడియో తీయడం జరుగుతుంది. బ్యాటరీ కూడా న్యూ బ్యాటరీ, 1 year అవ్వలేనట్టున్నది. 9-10 months అవుతుంది. ఆ పూజ చేసినట్టు బుట్టర్లోనే ఉన్నాయి వాటికి. బ్యానెట్ చూడండి, ఇక్కడ లైట్ గా పెయింట్ ఎగిరిపోయింది అంతే. అది పట్టి చూసుకోవచ్చు, కంపెనీతో ఎట్లా వచ్చిందో అట్లానే ఉంది. ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఈ పట్టి డ్యామేజ్ అవుతుంది, లేకపోతే చేంజ్ అవుతుంది. కానీ ఈ స్టిక్కర్స్ కానీ నెంబర్స్ కానీ ఉండవు. రైట్ సైడ్ ఫెండర్ ఇది. రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ చూసుకోండి, 80% టైర్ ఉంటుంది. ప్లానెట్ స్విచ్. రైట్ సైడ్ డోరు. ఏదైనా డోర్ చేంజ్ అయినప్పుడు దీనికి వచ్చే రబ్బర్ ఇది ఉండదు, ఇది లేకుండా ఉంటుంది డోర్. ఇది ఉంది అంటే కంపెనీతో వచ్చిన వెహికల్స్ మాత్రమే ఆ రబ్బర్ ఉంటుంది. దాన్ని లెడ్ అంటారు. పిల్లర్ చూడండి, చాలా నీట్గా ఉంది. ఒకవేళ బండి యాక్సిడెంట్ అయినట్టయితే ఈ పిల్లర్ మాత్రం ఈ పంచెస్ ఉండవు. దగ్గర నుంచి చూపిస్తాం. ఈ పంచెస్ ఉండకుండా వెల్డింగ్ చేసి ఉంటాయి అవి. రైట్ సైడ్ డోర్ చూడండి. ప్రత్యేకంగా ఈ రబ్బర్ చూసుకోండి మీరు. ఓపెన్ అవ్వట్లేదు, ఇది టైట్గా ఉంది, ఓపెన్ అవ్వట్లేదు. ఫ్రంట్ డోర్ వచ్చి రైట్ సైడ్ బ్యాక్ టైర్. డిక్కీ ఓపెన్. TS08EJ4546 బండి నెంబర్. ఫ్యాన్సీ నెంబర్ ఉంది. బండి నెంబర్ చాలా బాగుంది. డిక్కీ ఓపెన్ అవ్వాలి చూడండి. ఇక్కడ తగిలితే ఇక్కడ కంపల్సరీ ఓపెన్ అయి ఉంటుంది. చూడొచ్చు. కవర్ మెయింటైన్ చేస్తున్నారు. కవర్ కప్పే ఉంటుంది వెహికల్ ఎప్పుడు.
స్టెప్ని ఇక్కడ డ్యామేజ్ ఉన్నట్టుంది. లెఫ్ట్ సైడ్ ఇది ఇక్కడ లైట్ గా స్క్రాచెస్, చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి. సీట్లు చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉన్నాయి సీట్లు, కొత్త సీట్లు ఉన్నాయి. టైర్ లెఫ్ట్ సైడ్ పిల్లర్, ఏ డోర్ కూడా మారలేదు. మీరు చూసుకోవచ్చు పిల్లర్ కనుక ఇక్కడ ఈ పంచెస్ లేకుండా వెల్డింగ్ ఉంటే మటుకు ఈ పిల్లర్ యాక్సిడెంట్ అయినట్టు ఈ పీస్ మార్చి వెల్డింగ్ చేస్తారు. ఈ కంపెనీతో కాకుండా మామూలుగా చేయడానికి ఇలా ఉండదు, పంచెస్ ఉండవు. లైట్ గా గీతలు ఉన్నాయి, స్క్రాచెస్ ఉన్నాయి. పెయింట్ కొట్టలేదు వాళ్ళు, అట్లానే ఒరిజినల్ గా జెన్యూన్ వదిలేసారు. ఇక్కడ చిన్నగా డెంట్ పడింది లెఫ్ట్ సైడ్ ఫెండర్. ఇది అవసరం లేదు, ఇది పెయింట్ కొడితే సరిపోతుంది. ఇక్కడ లైట్ గా డెంట్ తీసుకోవాలి. టైర్ కూడా చూసుకోండి, 80% టైర్ పక్కా ఉంది. లైట్లు కూడా కొత్తగా ఉన్నాయి. బండి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా చూడండి. ఒకసారి రీడింగ్ చూపించిన. రీడింగ్ 1,81,000 జెన్యున్ రీడింగ్. మీటర్ ట్యాంపరింగ్ అవ్వలేదు. ఫస్ట్ ఓనర్ నుంచి వాళ్ళ బ్రదర్ కి సెకండ్ ఓనర్ కి ఇచ్చారు వెహికల్. ఓకేనా, రీడింగ్ చూసుకోరు కదా. ఓకే, ఏసీ చూడండి చాలా చల్లగా ఉంది. చాలా అంటే చాలా ఫాస్ట్ గా వస్తుంది ఏసీ, చాలా చల్లగా ఉంది. ఏసీ ఇష్యూ అయితే ఏం లేదు. డాష్ బోర్డ్ చూసుకోవచ్చు, డాష్ బోర్డ్ పైన డస్ట్ ఉంది, కేవలం డస్ట్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, డస్ట్ మాత్రం ఉంది. కాకపోతే చాలా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేశారు, చూసుకోవచ్చు. మ్యూజిక్ సిస్టమ్ కూడా రన్నింగ్ లో ఉంది. ఏసీ కూడా వర్కింగ్ లో ఉంది. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది. ఇంటీరియర్ చూసుకోవచ్చు మీరు. ఎక్కడ కానీ డ్యామేజెస్ కానీ స్క్రాచెస్ కానీ ఏం లేకుండా ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ కూడా మారలేదు, జెన్యున్ గానే ఉంది. కంపెనీతో వచ్చిన ఫ్రంట్ గ్లాసే ఉంది. రూఫ్ చూసుకోవచ్చు, చాలా నీట్ గా మెయింటైన్ చేసిరు. రూఫ్ మామూలుగా నాన్ ఏసీలో మెయింటైన్ చేసినా సరే, మెయింటెనెన్స్ కరెక్ట్ లేకున్నా సరే, ఇదంతా డల్ అయిపోయి ఉంటది. చాలా క్లీన్ గా ఉంది. సీట్లు కూడా లెదర్ సీట్లు, ఎక్సలెంట్ కండిషన్ లో ఉన్నాయి సీట్లు. అన్ని కొత్త సీట్లు ఉన్నాయి సీట్లు. ఇది కార్ అండి, పూర్తిగా చూపించడం జరిగింది. నీకు ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా సరే, ఎక్కడ చిన్న స్క్రాచ్ ఉన్నా సరే, డెంట్ ఉన్నా సరే, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా దూరం నుంచి కాల్ చేస్తున్నారు. 200-300 కిలోమీటర్ దూరం నుంచి కూడా ఒక పర్సన్ వచ్చి మొన్న ఒక వెహికల్ చూసి, అన్న ఇది చెప్పలేదు అని అంటే, వీడియో ఫస్ట్ క్లియర్ గా చూసుకోండి. నేను క్లియర్ గా కస్టమర్ వెహికల్ ఇది డీలర్ దగ్గర ఉన్నప్పుడు ఆ స్క్రాచెస్ కానీ ఏమున్నా సరే వాళ్ళు పెయింట్ చేసుకొని క్లీన్ గా డెంట్ చేసి ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతారు. మొన్నకు ఎట్టిగా అమ్మిన డీలర్కే ఇచ్చిన, తర్వాత నిన్నొక ఆల్టో కూడా డీలరే తీసుకురు. ఎందుకనంటే మేము కస్టమర్ వెహికల్స్ అమ్ముతున్నాం కాబట్టి రేట్లు తక్కువే ఉంటాయి. మీరు వేరే వీడియోస్ వేరే డీలర్స్ దగ్గర మీరు కంపేర్ చేసుకోండి, చాలా తక్కువ రేట్లో మా దగ్గర దొరుకుతున్నాయి. కస్టమర్ టు కస్టమర్ సర్వీస్ చేస్తున్నాం మేము. ఈ కార్ కూడా చాలా బాగుంది, 1,80,000 తిరిగింది. దీన్ని కస్టమర్ జెన్యున్ గా ఎట్లుందో అట్లా వెహికల్ ఇస్తున్నామో, మీకు ఎట్లుందో అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే, చిన్న కంప్లైంట్ ఉన్నా సరే, మేము ఫస్ట్ టైం ముందే చెప్తాం. ఏదైనా బండిలో పలానా ప్రాబ్లం ఉందని చెప్పడం జరుగుతుంది. మొన్న ఒక కార్లో నేను చెప్పిన, వెహికల్ కు 20,000 వర్క్ ఉంటుంది, మీరు దాన్ని డిసైడ్ చేసుకొని మాట్లాడుకోండి అని చెప్పిన. ఓకే, ఇది కారు 2015 మోడల్ VDI వేరియంట్. కారు చాలా బాగుంది. మీరు బయట మార్కెట్లతో వెహికల్స్ తోని కంపేర్ చేసుకున్నా కూడా చాలా తక్కువ ధరకు మేము వెహికల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కారు ఫస్ట్ ఓనర్ నుంచి సెకండ్ ఓనర్ తీసుకుండు, అంటే వాళ్ళ రిలేషన్ లోనే ఇచ్చిండు. సీసీ పైన ఉంది, సెకండ్ ఓనర్ కి ట్రాన్స్ఫర్ అవ్వలేదు. మీరు కావాలంటే మళ్ళీ అదే సీసీ క్యాన్సిల్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదు అనంటే వీళ్ళ పైన ట్రాన్స్ఫర్ చేసి మీకు ఇస్తాం. పేపర్ల గురించి నో వర్రీ. ఈ రోజు వరకు చాలాన్లు కేసులు ఏమున్నా సరే
మేము రెస్పాన్సిబిలిటీ మేము బాధ్యత తీసుకొని అవన్నీ క్లియర్ చేసి మీకు సీసీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కారు తెలంగాణలో ఎక్కడికైనా అమ్ముతాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకైనా సరే సీసీ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఛార్జెస్ కూడా ఏం తీసుకోము. డైరెక్ట్ కస్టమర్ దగ్గరనే మీరు రేట్ మాట్లాడుకోండి. మీకు వాళ్ళని అప్పచెప్పడం జరుగుతుంది. ఏమైనా ఉంటే బార్గెనింగ్ చేసి మేము కస్టమర్ని కూడా మీకు ఏమైనా తక్కువ మాట్లాడాలంటే రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. కారు కేవలం కస్టమర్ వచ్చి 4,80,000 మాత్రమే చెప్తాడు. ఇదే కారు డీలర్స్ దగ్గర మీరు తీసుకున్నప్పుడు ఏమైనా ఉంటే 5-10,000 అట్లా వర్క్ చేయించి 50,000 మినిమం కంపేర్ చేసుకోండి. 50,000 డిఫరెంట్ లో మేము తక్కువకి ఇస్తున్నాం. వెహికల్ 4,80,000 మాత్రమే చెప్తుండు. కొంచెం బార్గెనింగ్ ఉంటుంది. ఇన్సూరెన్స్ లేదు వెహికల్ కి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. మా కార్లు కానీ మేము కానీ మా వీడియోలు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్కు మీరు ఏదైనా రేట్ ఆఫర్ చేయాలనుకున్నప్పుడు మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఇంట్రెస్టెడ్ బయ్యర్ ఉన్నలో మరీ ఎక్కువ నెగోషియబుల్ ఉండదు. ఎంతో కొంత నెగోషియబుల్ కంపల్సరీ ఉంటుంది. మేము మాట్లాడతాం, మీకు క్లియర్ చేసి మీకు వెహికల్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ బయ్యర్స్ ఎక్కువ వేరియేషన్ కాకుండా అందుబాటు రేట్లో మీరు కామెంట్ చేయండి. కంపల్సరీ వెహికల్ మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ వెహికల్ కి ఇప్పుడు ఫైనాన్స్ కూడా ఏం లేదు. మీకు కోరిన చోట కూడా మేము ఫైనాన్స్ ఆఫర్ కూడా మేము ఇవ్వగలుగుతాం. కానీ వెహికల్ మొత్తం పేమెంట్ మొత్తం క్లియర్ అయిన తర్వాతనే, కస్టమర్ వెహికల్ కాబట్టి పేమెంట్ మొత్తం ఇచ్చిన తర్వాతనే మీకు వెహికల్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఫైనాన్స్ చేసుకుంటే అంటే మీ ఫైనాన్స్ మీరు తెలిసిన చోట మీరు ఫైనాన్స్ చేసుకోండి. లేదు అంటే మేమైనా మాకు తెలిసిన వాళ్ళని మీకు చూపించడం జరుగుతుంది. మీరు మాట్లాడుకోండి. మీ డీటెయిల్స్ సివిల్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అయిన తర్వాత కస్టమర్కి డబ్బులు కట్టి మీరు వెహికల్ తీసుకోండి. కార్ కూడా మా దగ్గరకు ఇంకా వస్తున్నాయి వెహికల్స్. కార్ చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. మా నెంబర్ వచ్చి 9704217843. థ్యాంక్ యూ అండి.